నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు లియాఖత్ అలీ అన్న. అన్న ఏం లేదు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలుసు మీ అందరికీ. ఏంది ఎలా అనుకుంటున్నారు? ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ మూడు కూడా చాలా ఫైట్ నడుస్తూ ఉంది. మీరేమనుకుంటున్నారు? అంటే ఎవరు గెలిచే అవకాశం? నేనేమనుకుంటా అంటే అనివార్యంగా ఆయన మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఎలక్షన్ వచ్చింది. ఇది అవును, దానివల్లనే బై ఎలక్షన్ వచ్చింది. అవును. అది ఏంటంటే పాపం మాగంటి గోపీనాథ్ గారు మంచి పని చేసారు, మంచి సర్వీస్ చేశారు. నేను అనుకుంటా మాగంటి సునీత గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా గట్టిగా ఉంది. నవీన్ యాదవ్ కూడా బాగా తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు నవీన్ యాదవ్ అందరు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు అందరు తిరుగుతారు. అది ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరైతే ఇంట్లో కూర్చోరు కదా, ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వేరే ఉంటుంది కదా, పని చేసిన వానికి ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి ఓటేయాలి. 6 గ్యారెంటీ లేదా? ఇక్కడ ఏం 6 గ్యారెంటీ ఇచ్చి చెప్పండి, మీరు చెప్పండి. మరి 6 గ్యారెంటీ అంటే మహిళలకు చేసామంటున్నారు, అదే విధంగా మహిళలకి ఏదో బస్ ఫ్రీ ఇచ్చామని అన్న. ఒక బస్ ఫ్రీ పెడితే ఆ బస్ తర్వాత మేము మొగులు ఎక్కడ కూర్చోవాలి? అది 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 ఎవరు అడిగితే ఖాళీ ఫ్రీ అని చెప్పి చూపిస్తారు. కానీ పాపం మొగల పరిస్థితి అయితే అది టికెట్ ఛార్జీలు కూడా పెంచారు. మళ్ళీ మొన్న టికెట్ ఛార్జీలు పెంచారు. ఇక ఆ పైసలు దీంట్లో తీస్తుర్రు. ఇంకా ఏంది ఫ్రీ చేసేది? ఇంకా 250 యూనిట్ ఫ్రీ చెప్పినారు. ఇప్పుడు 200 తర్వాత ఒక యూనిట్ కూడా వస్తే కూడా బిల్ వస్తుంది. మళ్ళీ ఎక్కడ ఫ్రీ అవుతుంది? అది మహిళలకు 2500 ఇస్తా అన్నారు. పాపం మా అక్క చెల్లెలు అది ఎదురు చూస్తారు. వాళ్ళైతే అరే మాకు ఎప్పుడు పైసలు ఇస్తారని చెప్పి మళ్ళీ ఆ ఇచ్చినట్టుకు ఓటేయాలా? చెప్పండి, ఎట్లా చేస్తారు ఓటు? అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీకి వేస్తే ఇంకా డెవలప్మెంట్ అవకాశం ఉందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అన్న ఇప్పుడు 2 సంవత్సరాల డెవలప్మెంట్ అయింది. అధికార పార్టీ ఉంది, 2 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఏం డెవలప్మెంట్ చేసిందని చెప్పాలి? పాపం హైడ్రా తీసుకొచ్చి అని చెప్పి ఓటేయాలా? ఇల్లు గుల్లగొట్టు అని చెప్పి ఓటేయాలా? చెప్పండి, మీరే చెప్పండి, ఎట్లా ఓటేస్తారు? మళ్ళీ పాపం రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు పాపం మా సొంత పరిస్థితి ఎట్లా ఉందంటే రియల్ బిజినెస్ వాళ్ళది మరీ అధ్వానం అయిపోయింది. ఒక ఇల్లు కూడా పాపం వాళ్ళకి అమ్మతలేరు. వాళ్ళు మిడిటర్ అబ్బా, కొంటే అమ్మితే వాళ్ళకి కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ లేదు వాళ్ళ పాపం. వాళ్ళ ఇల్లు కట్టడానికి కష్టమవుతుంది వాళ్ళకు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? గవర్నమెంట్ ఉంది కదా, దాన్ని కూడా ఆలోచించాలి కదా, వాళ్ళ గురించి ఎట్లా బతకాలని చెప్పి. ఇప్పుడు మీరు హైడ్రా పెట్టేసి ప్రతి ఇంటి దగ్గర పోయి కూలగొడితే ఎవరు కొనుక్కుంటారు? ఎవరు రియల్ ఎస్టేట్ బిజినెస్ నడుస్తుంది? ఆదాయం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అది కూడా ఉంటుంది కదా, ప్రజలకు అది ఉండాలి కదా. ఇప్పుడు హైడ్రా తీసుకొస్తే పేదోళ్ళ ఇల్లు ఉంటుంది, ఒకరికి పట్టా ఉంటుంది, ఒకరికి నోటరీ ఉంటుంది. వాళ్ళ భయంతో బతుకుతున్నారు వాళ్ళు. అరే మా ఇప్పుడు ఇల్లు కూడా కొడతారు, మాది ఎప్పుడు ఏం చేస్తారని చెప్పి వాళ్ళు భయం మీద ఉన్నారు. పేదోళ్ళకి ఇక్కడ ఒక నోటరీ మీద జాగా ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ పర్మిషన్ ఉంటుంది చెప్పండి? స్థలం ఏరియాలో పర్మిషన్ ఉంటుందా? రేపు నా ఇంటి మీద వచ్చి కుల్లగొట్టని చెప్పి గ్యారెంటీ ఉంటుందా? అట్లా ప్రజల్లో అది భయం ఉంది అట్లా. సో మరి ఇప్పుడు ఇక్కడ దాదాపుగా 3,90,000 ఓట్లు పైచిలుకు ఉన్నాయండి. ఇక్కడ మ్యాక్సిమం మేజరు ముస్లిం ఓట్లు కూడా దాదాపుగా 1,30,000 ఉన్నాయి. మరి ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఆల్రెడీ ముస్లిం ఆయన సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్తో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తే ముస్లిం ఓట్లన్నీ కూడా టర్న్ అవుతాయి అనేది కూడా నడుస్తూ ఉంది. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేనేమంటా అంటే నేను కూడా ముస్లింసే. ఒకటి ఇప్పుడు ఇంతకుముందు ఉండే అసదుద్దీన్ ఓవైసీ చెప్తే అప్పుడు వేస్తుండే. ఇప్పుడు ఆ టైం 10 days వెళ్ళిపోయింది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీనే చెప్పిండు లాస్ట్ టైం ఆర్ఎస్ఎస్ టిల్లు విల్లు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి గురించి ఆయననే మాట్లాడిండు. మళ్ళీ వచ్చి ఆయననే ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేయమని చెప్తే ఎట్లా? ఇప్పుడు బీహార్లో ఏమో దుష్మన్, ఇక్కడేమో దోస్తీ ఉంటుందా? అది అందరికీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఈయన ఏం మాట్లాడుతున్నా. నేను కేసీఆర్ ఎంబడి నా ప్రాణం ఉన్నవనుకు ఉంటా అని చెప్పిండు, మాట్లాడిండు. ఇప్పుడు ఏమో కేసీఆర్ దుష్మన్ అయిపోయిండు. ఆయనకు అవకాశం ఉన్నప్పుడు మాట్లాడొద్దు కదా. మళ్ళా పొన్న హజరుద్దీన్ గారు పోటీలో ఉన్నారు. అప్పుడు ఆయనకు సపోర్ట్ చేయలేము. మళ్ళా ముస్లిమే కదా, ముస్లింకి అంతా టేగా ఇచ్చారు కదా. మళ్ళీ ఆయన ముస్లిమే కదా, మళ్ళీ ఆయన అప్పుడు సపోర్ట్ చేయాలి కదా. మళ్ళీ క్యాండిడేట్ పెట్టారు కదా, మళ్ళీ ఎట్లా? ఇప్పుడు ఎట్లా? ముస్లింకి అందరికి తెలిసిపోతుంది. అందరు చదువుకున్నారు, ఇంతకుముందు అంటే చదువుకోలేరు పాపం, వాళ్ళకి తెలియదు. ఏం మాట్లాడి నడుస్తుండే, ఇప్పుడు అందరికి తెలుస్తుంది. ఆయన అసదుద్దీన్ ఓవైసీ గారు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అందరికి తెలుస్తుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మైనార్టీ అందరికీ తెలుసు. మైనార్టీలో చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళకి ఏం సర్వీస్ చేస్తున్నారు చెప్పండి? ఒక మైనార్టీ మీచలేరు, ఒక మైనార్టీ మీద ఎవరు లేరు. అది అసదుద్దీన్ ఓవైసీ కంచలేరు. ఇంకోటి రిజ్వీ మన కలెక్టర్, ఒకటి మైనార్టీ నుంచి కలెక్టర్ ఉన్నారు. ఆయనకు ప్రెషర్ చేసి పాపం ఆయన రిజర్వేషన్ ఇచ్చి ఇంట్లో పోయిండు. దాని మీద ఎవరు మాట్లాడతారు? మళ్ళీ అది కాదు, మైనార్టీ కదా, మైనార్టీ కోసం ఎవరు మాట్లాడాలి? ఖాళీ ఓటు కోసం వస్తే అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడతారు. మళ్ళీ ఇట్లా ఉన్నప్పుడు మాట్లాడాలి కదా. అతను కూడా మనోడే కదా, మరి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? అదే అంటున్నా, మైనార్టీ కదా. ఒక కలెక్టర్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలంటే ఎంత చదువుకోవాలి?
అలా ఎంత కష్టపడి చదువుకొని అలా డ్యూటీ వచ్చింది. ఫస్ట్ అయితే మైనార్టీ డ్యూటీలు రావు, ఏది రాదు. పాపం ఆయన కరెక్ట్ అయ్యిండు. కరెక్టర్ అంటే మామూలు మాట కాదు కదా, ఎంత కష్టపడి ఉండొచ్చు. ఆయన పాపం ఇంట్లో కూర్చున్నాడు. అది కనిపిస్తలేదా బీజేపీ గవర్నమెంటా లేకపోతే ఇప్పుడు సెక్యులర్ పార్టీ గవర్నమెంటే కదా కాంగ్రెస్ అంటే? మళ్ళీ సెక్యులర్ గవర్నమెంట్ అంటే మైనార్టీ కూడా న్యాయం లేకపోతే మళ్ళీ మనం అంటుకుంటాం బీజేపీ గవర్నమెంట్ అంటే సరే పోయి ముస్లింకి వ్యతిరేకం వాళ్ళు చేస్తారని మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు సెక్యులర్ గవర్నమెంటే మైనార్టీకి దూరం చేస్తారు. రాహుల్ గాంధీ మేము అన్ని మైనార్టీకి ఇట్లా చేస్తామని రాహుల్ గాంధీ చెప్తారు. మరి ఇట్లా రాహుల్ గాంధీకి తెలవాలి మైనార్టీకి ఏం జరుగుతుంది అని తెలవాలి కదా. మళ్ళీ అది తెలుసుకుంటలేరు. ఢిల్లీలో కూర్చున్న రాహుల్ గాంధీ గారు మైనార్టీకి ఒక కాన్స్టిట్యున్సీకి ఒక మైనార్టీకి లాస్ట్ టైం చెప్పారు ఒక ఎమ్మెల్యే ఉండాలని చెప్పి. మళ్ళీ లాస్ట్ టైం ఎమ్మెల్యే జూబ్లీస్కి ఉండాలి, ఈ టైంలో జూబ్లీస్కి మైనార్టీ ఉండొద్దా? మళ్ళీ అది కూడా కనుక్కోవాలి కదా. అది అట్లా వస్తుంది. సో చాలా బాగా చెప్పారన్న. బట్ మరి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో మరి ఏంటి అంటే మీరు మామూలుగా గమనిస్తూ ఉంటారు కాబట్టి ఎట్లుంది ఓటర్ నాడు ఎట్లుంది? ఓటర్ నాడి అందరికీ తెలిసిపోయిందన్న. ఇప్పుడు ఏంటంటే ప్రతి కులాలోనికి అందరికీ తెలుసు. కులాలకి ఉన్నప్పుడు వస్తే బీసీ అని చెప్పి ఒక్కరు వస్తారు, ఎస్సీ అని చెప్పి అందరూ వస్తారు, ఎవరు అన్ని కులాల వాళ్ళు వస్తారు. ఎలక్షన్ అప్పుడే వాళ్ళకి యాద వస్తుంది కులాలు. పరే మనం ఆపదలు ఉన్నప్పుడు ఏ కులాలోనికి ఎవరికి ఆపద ఎవరు రారు. ఆపద ఉన్నప్పుడు పక్క వాళ్ళే ఎవరో సాయం చేసుకోవాలి అని. ఎలక్షన్ వచ్చినప్పుడు కులాలు యాద వస్తాయి. అరే మేము ఈ కులాలు పోయి మాకు ఓటేయండి, మీరు ఈ కులాలకి సంబంధం లేదన్న. ప్రజలకు తెలుసు, ప్రజలు పని చేసిన వానికి ఓటేస్తారు. ప్రజలు కంపల్సరీ అందరు కోరుకుంటారు కేసీఆర్ గారు మళ్ళీ అధికారం రావాలి, మా బిజినెస్ నడవాలని చెప్పి అందరు కోరుకుంటారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ డల్ అయిపోయింది, బాధపడుతున్నారు. సో ఏంటి నెక్స్ట్ ఆ గవర్నమెంట్ వస్తే అవకాశం ఉంటుందా? నేను అప్పులు చేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో బిజినెస్లో పైసలు పెట్టినామన్నా. ఇప్పుడు బిజినెస్ లేనప్పుడు మేము ఎక్కడ వడ్డీలు కట్టాలి, ఏంది చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పండి 2 years నుంచి ఒక అమ్మతలేరు, ఎవరు కూడా కొనడానికి వస్తలేరు. ఇప్పుడు భయపడుతూ కాదు, ఒక అడగానికి కూడా వస్తలేరు. ఇప్పుడు మీరు చేయండి మా జైరాబాద్ అక్కడ మేము పోతే ఊరు కాడ మేము భూమిలోకి అడగానికి ఎంతకు ముందే మా దాబాల కాడ మేము పోయి అక్కడ చాయ్ తాగి ఊరు 100 kilometers పోతుండే. అక్కడ దాబా కాడ అంతా మీడియేటర్ వచ్చి అన్న మా దగ్గర ఒక 2 గుంటలు ఉన్నాయి, మా దగ్గర అక్కడ ఉన్న తక్కువలో వస్తుంది దొరుకునే అప్పుడు ఆ చెప్తుండే. ఇప్పుడు ఆ దాబా కాడకు పోయి కూర్చొని ఒక్కరు కూడా కనిపిస్తారు. పాపం ఆ దాబాలో బిజినెస్ కూడా పడిపోయింది. మధ్యాహ్నం వచ్చి హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ పోయి వాళ్ళు ఆ దాబా బిజినెస్ నడుస్తుంది. పాపం ఆ దాబా వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. అరే మాకు బిజినెస్ మొత్తం తక్కువ అయిపోయింది భయ్, ఏం చేయాలి? మీడియేటర్ వస్తే 10 మంది వస్తే 10 మంది తింటుండే. మేము హైదరాబాద్కి వెళ్ళి 10 మంది పోతుండే, ఒక హోటల్లో కూర్చొని తింటుండే. వాళ్ళ బిజినెస్ నడుస్తుండే, మాకు కూడా 10 రూపాయలు వస్తుండే. మాకు కూడా మేము వాళ్ళొక 10 మంది, మేము ఒక 10 మంది 20 మంది పోయి ఒక హోటల్లో తింటుండే. వాళ్ళ బిజినెస్ అది కూడా పడిపోయింది. సో మొత్తానికైతే ఇక్కడ సునీత గారికి అవకాశం ఉందా? కానీ మరి ఇక్కడ అంటే ఇప్పుడు అధికార పార్టీని తట్టుకుని నిలబడగల కెపాసిటీ ఉందా? ఎందుకు ఉండదన్న? అధికార పార్టీ ఉంటే అధికార పార్టీ ఉంటుంది. అధికార పార్టీ దౌర్జన్యం చేస్తుంది. ఇప్పుడు అధికారంలో అన్నీ చేస్తుంది అన్న, సాపదండాలు అన్ని పరిస్థితుంది. కానీ ప్రజలకు అన్నీ తెలుసు. రేపు రాబోయే భవిష్యత్తులో కంపల్సరీ వాళ్ళకి చెప్తారు. అది ఓటు రూపంలో 100% తీర్పు ఇస్తారు. ఇప్పుడు రూలింగ్ ఉన్నప్పుడు బెదిరిస్తారు. ఇప్పుడు బెదిరిస్తారు. రేపు పోలీస్ ప్రయోగం చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అట్లా ఏం లేదు, చేయరని చెప్పి నేను చెప్తాను. అధికారంలో ఉన్నప్పుడు అధికార బలం ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. దానికి తట్టుకుంటుంది కంపల్సరీ. బీఆర్ఎస్ పార్టీ ఎండగా ఉంటుంది. ఆమెకు పార్టీ ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారు కంపల్సరీ. 100% ప్రతి ఊరికి ఉంటుంది. నేనేమంటూ అంటే ప్రజలు మంచిగా ఆలోచించి మంచి తీర్పు ఇస్తారు. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ బీఆర్ఎస్ జెండా కంపల్సరీ ఎగురుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.